హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తన్నుకే ఎపిసోడ్ నెంబర్ 21. మైథిలి భయంగా కళ్యాణ్కి దగ్గరగా వచ్చి సారీ కళ్యాణ్ అని చెప్తుండగాని కళ్యాణ్ చేతి దెబ్బ మైథిలి చెంప మీద గట్టిగా పడుతుంది. కొడతాడని ఊహించని మైథిలి ఆ పరిస్థితికి విస్తుపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడికి రాబోతున్న శ్రేయ అలా కొట్టడం షాకింగ్లా చూస్తూ, ఇప్పుడు కళ్యాణ్ మైథిలిని కొట్టినందుకు నేను సంతోషించాలా, లేక తనని కొట్టే అంత చనువు వాళ్ళిద్దరి మధ్య ఉన్నందుకు నేను బాధపడాలా? మామూలుగా బాస్ అంటే రెండు తిట్టి జాబ్లో నుంచి తీసేస్తాడు. కానీ కళ్యాణ్ మైథిలితో ఎంత చనువు లేకపోతే అలా కొట్టుంటాడు అని ఆలోచిస్తూ మైథిలి పక్కకి వస్తుంటుంది. కళ్యాణ్ తనని కొట్టి మైథిలి వైపు నిప్పులు చెరుగుతూ చూస్తుంటాడు. కళ్యాణ్ తన వైపు అలా కోపంగా చూస్తుండగానే శ్రేయ మైథిలి పక్కకు వచ్చి కళ్యాణ్ కోపాన్ని బెదిరిపోతూ చూస్తూ నిలబడుతుంది. కళ్యాణ్ చూపు ఆటోమేటిక్గా శ్రేయ మీద పడి తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేంటి ఇక్కడ అని బేస్ వాయిస్తో అడుగుతాడు. ఆ బేస్కి శ్రేయ కూడా భయపడుతూ, షీ ఈజ్ మై సిస్టర్ అంటుంది నిదానంగా. కళ్యాణ్కి అది అర్థం కాక, ఏంటి అని గట్టిగా గద్దాయిస్తాడు. శ్రేయ ఇంకాస్త భయపడుతూ, మైథిలి మా పెద్దమ్మ కూతురు, నాకు అక్క అవుతుంది అని కళ్యాణ్ కోపానికి భయపడుతూనే ఇంతకుముందు కన్నా కాస్త పెద్దగా చెప్తుంది. ఆ మాట వినగానే ఆశ్చర్యంతో కళ్యాణ్ నొసలు దగ్గరగా ముడుస్తూ, నిజమేనా అన్నట్టుగా మైథిలి వైపు చూస్తాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. కళ్యాణ్ వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కావడం ఇష్టం లేనట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయి పిడికిలతో పాటు కళ్ళు గట్టిగా మూసుకొని కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి శ్రేయ వైపు కోపంగా చూస్తూ, ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. కానీ శ్రేయకి అక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేనట్టుగా నిలబడుతుంది. చెప్పేది నీకు కాదా, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో శ్రేయ భయంతో ఉలిక్కిపడి అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా వెళ్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ మైథిలి వైపు కోపంగా చూస్తూనే మొబైల్ తీసి ఆఫీస్ రిసెప్షన్కి కాల్ చేసి, మరో 5 నిమిషాలు 3 ఫ్లోర్స్లో ఉన్న స్టాఫ్ అంతా వెళ్ళిపోయి ఒక్కరు కూడా కనిపించకుండా ఆఫీస్ ఖాళీగా ఉండాలి అంటాడు. ఆ మాటలు వింటున్న మైథిలికి ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. అటెండర్స్, స్వీపర్స్ మీతో సహా అందరూ వెళ్ళిపోవాలి. గేటు దగ్గర ఒక్క సెక్యూరిటీని మాత్రమే ఉంచండి అంటాడు. ఈసారి మైథిలికి కోరికలు అనే విషయం గుర్తొచ్చి భయంతో చెమటలు పడుతుంటాయి. కానీ సార్, ఇంత సడన్గా దేనికి అని అటు నుంచి అడుగుతుండగానే, డూ వాట్ ఐ సెడ్ అంటూ గట్టిగా అరుస్తాడు. అటు నుంచి వాయిస్లో వణుకు పుడుతూ, ఓకే సార్ అని కాల్ కట్ అవుతుంది. కళ్యాణ్ మొబైల్ పాకెట్లో పెట్టుకొని మైథిలి చేయి పట్టుకొని తనని బరా లాక్కెళ్తుంటాడు. అలా మైథిలి చేయి పట్టుకొని బయటికి లాక్కొని వస్తుంటే చాటుగా ఉన్న శ్రేయ కళ్యాణ్ మైథిలి చేయి పట్టుకోవడం చూసి, ఆడపిల్లల్ని టచ్ చేయని కళ్యాణ్ మైథిలి చేయి పట్టుకున్నాడేంటి అని అనుమానంగా ఆలోచిస్తుండగానే, ఎక్కడికి తీసుకెళ్తున్నా కళ్యాణ్, నన్ను వదులు అని మైథిలి అంటుండగానే కార్ డోర్ తీసి తనని బలవంతంగా కారులో కూర్చోబెట్టి గట్టిగా డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లకు వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందనే టెన్షన్తో శ్రేయ కూడా కార్ తీసి ఫాలో అవుతుంటుంది. కళ్యాణ్ అగ్నిగుండంలా కనిపిస్తుంటే కళ్యాణ్ డ్రైవ్ చేస్తున్న కార్ రోడ్డు మీద ర్యాష్గా వెళ్తుంటుంది. మైథిలికి భయంతో హార్ట్ బీట్ అంతకు అంతా పెరుగుతూ, ప్లీజ్ కళ్యాణ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని రిక్వెస్ట్ చేస్తుంటుంది. కానీ కళ్యాణ్ ఆ మాటలేవి ఇప్పుడు వినిపించుకునే పరిస్థితిలో లేక ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాడు. కొద్దిసేపటికి కార్ ఆఫీస్ ముందు ఆగుతుంది. మైథిలి కారులో కూర్చొని ఆఫీస్ వైపు చూస్తూ, నేను భయపడుతున్నట్టుగానే కళ్యాణ్ నన్ను ఆఫీస్కి తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరినీ పంపించి నన్నేం చేస్తాడు అని అనుకొని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుంటుంది. కళ్యాణ్ ఫాస్ట్గా మైథిలి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని బలవంతంగా కారు దింపి గేట్ దగ్గర
పైన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అందంగా కనిపిస్తున్న బోర్డు వైపు చూస్తాడు. ఆటోమేటిక్గా మైథిలి చూపులు కూడా ఆ పేరు మీదకి వెళ్ళిపోతాయి. మైథిలి చెయ్యి ఇంకాస్త గట్టిగా పట్టుకొని గేటు దగ్గరికి లాక్కెళ్ళి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని సెక్యూరిటీకి చెప్పి అంతే ఫాస్ట్గా మైథిలిని తీసుకొని వెళ్తుంటాడు. అప్పటికే చేరుకున్న శ్రేయ సెక్యూరిటీతో చెప్పింది విని, అయ్యో, సెక్యూరిటీ నన్ను ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వడు. స్టాఫ్ అందరినీ పంపించి మైథిలిని ఒంటరిగా లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? మైథిలిని ఏం చేస్తాడు? కొంపతీసి మైథిలిని రేప్ చేస్తాడా? నో నో, అలా జరగకూడదు. కళ్యాణ్ నావాడు, నాకు మాత్రమే సొంతం అని అనుకుంటుంది. కళ్యాణ్ అంతే ఆవేశంతో మైథిలి చేయి పట్టుకొని లిఫ్ట్ దగ్గరికి వచ్చి బటన్ ప్రెస్ చేస్తాడు. అది రాకపోయేసరికి విసుగ్గా దానిని ఒక తన్ను తన్ని మైథిలిని స్టెప్స్ మీద నుంచి లాక్కెళ్తుంటాడు. వదులు కళ్యాణ్ అని మైథిలి ఏడుస్తున్నా కూడా వినిపించుకోకుండా తనని థర్డ్ ఫ్లోర్కి తీసుకువెళ్ళి వాళ్ళు కూర్చునే క్యాబిన్లో నుంచి అక్కడి నుండి స్పెషల్ ఛాంబర్లోకి తీసుకెళ్ళి తనని బలవంతంగా సోఫా మీదకి నెడతాడు. మైథిలి సోఫాని చూసి భయపడుతూనే కళ్యాణ్ వైపు చూస్తుంది. అప్పటికే కళ్యాణ్ షర్ట్ బటన్స్ విప్పుతుంటాడు. మైథిలికి అది చూడగానే పై ప్రాణాలు పైనే పోతూ, వద్దు కళ్యాణ్, నన్నేమి చెయ్యొద్దు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ అని వేడుకుంటుంది. కళ్యాణ్ షర్ట్ విప్పి పక్కకు వేసి టెండర్ పోయిందని గుర్తు చేసుకుంటూ షర్ట్ లేని బేరు బాడీతో తన మీదకి కోపంగా వస్తుంటాడు. బయట ఉన్న శ్రేయ లోపల ఏం జరుగుతుందని టెన్షన్తో చూస్తుంటుంది. బేర్ బాడీతో తన మీద పడబోతున్న కళ్యాణ్ని చూసి మైథిలి ఇంకా భయపడుతూ కళ్యాణ్ని దగ్గరికి రానివ్వకుండా అతని ఛాతీ మీద చెయ్యి అడ్డుపెట్టి నెడుతూ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయ్ అని భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ తన మొహంలో భయాన్ని కన్నీళ్లను చూస్తూ, ఈ మాత్రం భయం బెరుకు ఉన్నదానివి ఎందుకు ఇలా చేశావు? నా మీద రివెంజ్ తీర్చుకోవాలని ఎందుకు అనుకున్నావు అని తనని సోఫాల నుంచి లేపి గోడకు నిలబెట్టి తనకు అడ్డుగా 2 చేతులతో గోడకు లాక్ చేసి, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఐశ్వర్య అనే పేరు మా అమ్మా నాన్నలకు ఇష్టమైన పేరు. వాళ్ళకు ఆ పేరు ఇష్టమైతే ఆ పేరు నాకు ప్రాణం. ఎందుకో తెలుసా? మా అమ్మా నాన్నలకు ఆ పేరు ఇష్టం కాబట్టి. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఇంకా ఇంకా వృద్ధిలోకి తీసుకురావడమే నేను మా అమ్మా నాన్నలకి ఇస్తున్న గౌరవం. అందుకే నేను ఎంత మెంటలోడినైనా ఆఫీస్ విషయాల్లో తూచా తప్పకుండా ఉంటానని నీకు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను. టెండర్ నీ కారణంగా మిస్ అయితే నాలో మరో రాక్షసుని చూస్తావని కూడా హెచ్చరించాను. అయినా కూడా నా మాట అంటే లెక్క చేయకుండా నాకు ప్రాజెక్ట్ రాకుండా చేశావు అంటాడు ఎరిపెక్కిన కళ్ళతో ఆవేశంగా చూస్తూ. షర్ట్ లేకుండా బేరుబాడితో తనకు దగ్గరగా నిలబడిన కళ్యాణ్ని అంతకు అంత భయంగా చూస్తూ మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ ఆ ఆవేశంలో కూడా తను భయపడటం గ్రహించి పక్కన విసిరిన షర్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని తిరిగి షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటాడు. కళ్యాణ్ అలా దూరంగా వెళ్ళి షర్ట్ వేసుకుంటూ ఉంటే మైథిలి ఆ భయం నుంచి కాస్త తేరుకొని ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పుడు నీకు ఇవ్వబోయే పనిష్మెంట్ ఏంటో తెలుసా అని అడుగుతాడు. పనిష్మెంట్ అనగానే మళ్ళీ తనలో భయం కనిపిస్తుంటుంది. చీపురు కట్టని తన మీదకి విసిరి, ఆఫీసులో ఉన్న ఈ 3 ఫ్లోర్స్ ఊడ్చి శుభ్రం చేసి స్టాఫ్ సిస్టమ్స్ క్లీన్ చేయాలి. ఇవాళ ఈ అటెండర్ వర్క్ అంతా చేసిన తర్వాతే నువ్వు ఈ ఆఫీస్ గేట్ దాటి వెళ్ళేది అని ఆర్డర్ వేస్తాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ కింద పడ్డ చీపురు వైపు చూస్తుంటే, చెప్పేది నీకే, చీపురు పట్టు అని గదుముతాడు. మైథిలి ఆ వయసుకి భయపడుతూ చీపిరి చేతిలోకి తీసుకుంటుంది. ఇంతలో కళ్యాణ్ ఫోన్కి అర్జున్ నుంచి కాల్ వస్తుంటుంది. మైథిలి ఊడ్చటం మొదలుపెట్టడం చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అమ్మమ్మ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చాను, నువ్వు ఇంకా రాలేదేంటి కళ్యాణ్ అని అడుగుతాడు. ఓ, ఈ విషయంలో పడి గ్రాని సంగతి మర్చిపోయాను అని మనసులో అనుకొని, వస్తున్నాను, మరి కాసేపట్లో అక్కడే ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఫ్లోర్ ఉడుస్తున్న తన్ని చూస్తూ, నేను సాయంత్రం వస్తాను,
నేను వచ్చేసరికి ఈ 3 ఫ్లోర్స్ నీట్‌గా శుభ్రం చేసి ఉండాలి అని ఆర్డర్‌గా చెప్పి బయటికి వెళ్తాడు. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ కళ్యాణ్ ఆజ్ఞను పాటిస్తుంది. బయట శ్రేయ టెన్షన్‌తో ఆఫీస్ వైపు చూస్తుండగా కళ్యాణ్ బయటికి రావడం చూసి సంతోషపడుతూ, "అమ్మయ్య! కళ్యాణ్ ఇంత తొందరగా వస్తున్నాడంటే నేను భయపడినట్టుగా లోపల ఏమీ జరగలేదు" అని అనుకొని కళ్యాణ్ కంట పడకుండా పక్కకి నిలబడుతుంది. కళ్యాణ్ సరాసరి కార్ దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. శ్రేయ కళ్యాణ్ వెళ్ళిపోవడం చూసి తర్వాత ఆఫీస్ వైపు చూస్తూ, ఇదేమిటి? మైథిలి లోపలే ఉంది. అసలు తన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడనుకుంటే ఏదేదో జరిగిందేంటి? ఆఫీస్ స్టాఫ్‌ని ఎందుకు వెళ్ళిపోమని చెప్పి ఉంటాడు? అసలు మైథిలి ఒంటరిగా ఆఫీస్‌లో ఏం చేస్తుంది?" అని ఆలోచించి, ఛ! ఎంత ఆలోచించినా ఈ మట్టి బుర్రకి అర్థమే చావట్లేదు. ఇంకా ఇక్కడే ఉంటే మైథిలి గురించి ఆలోచించి నాకు పిచ్చి పట్టేటట్టుగా ఉంది అని అనుకొని కారు తీసుకొని వెళ్ళిపోతుంది. కళ్యాణ్ హాస్పిటల్‌కి ఎంటర్ అవుతూ ఇప్పటి వరకు ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని బలవంతంగా మొహంలో నుంచి పోగొట్టుకొని నార్మల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తూ అనసూయమ్మ గారి దగ్గరికొస్తాడు. "నా ఆరోగ్యం బాగుందని చెప్తున్నా వినకుండా ఈ అర్జున్ నన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చాడు. ఎందుకురా మీకు ఇంత మొండి?" అంటుంది అనసూయమ్మ గారు కళ్యాణ్‌ని చూస్తూ. కళ్యాణ్ కాస్త నవ్వుతూ వాళ్ళ గ్రాని భుజం చుట్టూ చేయి వేసి, "ఈ విషయం చెప్పేది నువ్వు కాదు డార్లింగ్, డాక్టర్స్ చెప్పాలి. అప్పుడే నేను నమ్ముతాను" అని అర్జున్ దగ్గర ఉన్న పాత రిపోర్ట్స్ తీసుకుంటూ, "డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అర్జున్" అంటూ ముగ్గురు లోపలికి వెళ్తారు. డాక్టర్ అనసూయమ్మ గారిని చెక్ చేసి కొన్ని టెస్టులు రాస్తాడు. లోపల అనసూయమ్మ గారికి టెస్టులు జరుగుతుంటే కళ్యాణ్, అర్జున్ బయట ఉంటారు. కళ్యాణ్ హాస్పిటల్కి వచ్చినప్పటి నుండి నవ్వుతూ నటిస్తున్నాడు అని అర్జున్ గ్రహించి కళ్యాణ్ భుజం మీద చేయి వేసి, "ఏంటి కళ్యాణ్ అలా ఉన్నావు?" అని అడుగుతాడు. "ఎలా ఉన్నాన్రా? బాగానే ఉన్నాను కదా" అంటాడు నవ్వు నటిస్తూ. "నా దగ్గర నువ్వు నటించలేవు గాని విషయం ఏంటో చెప్పు" అంటాడు అర్జున్. కళ్యాణ్ నవ్వి, "నా మనసులో ఉన్న బాధని ఇట్టే గ్రహిస్తావురా, అందుకేరా నువ్వంటే నాకు అంత ఇష్టం" అంటాడు. "ముందు విషయం ఏంటో చెప్పరా బాబు" అంటాడు అర్జున్ కాస్త కంగారు పడుతూ. "అమెరికా నుండి వచ్చి పూర్తిగా బిజినెస్ విషయాలు చూసుకోవడం మొదలుపెట్టాక ఒక పెద్ద ప్రాజెక్ట్ టెండర్ నోటిఫికేషన్ వచ్చిందిరా. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఎలాగైనా ఈ టెండర్ గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఊటీ వరకు వెళ్ళి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సేకరించి మరీ టెండర్ రెడీ చేశాను. కానీ నా టైం బాగలేక అది సంజన కన్స్ట్రక్షన్ వాళ్ళకి వెళ్ళింది" అంటాడు. ఆ పేరు వినగానే అర్జున్ ఆశ్చర్యపోతూ, "సంజన కన్స్ట్రక్షన్ అంటే అది ఎమ్మెల్యే భార్గవనాయుడు వాళ్ళదా?" అని అడుగుతాడు. "అవును. ఇప్పుడు ఆ కంపెనీకి ఎండి మన శత్రువైన ఆ శశిధర్ బాధ్యతలు స్వీకరించాడు. వాడే ఆ ప్రాజెక్ట్ దక్కించుకున్నాడు" అని అంటాడు. నోట్: కళ్యాణ్, అర్జున్, శశిధర్, సంజన ఒకే స్కూల్లో చదువుకున్నారు. సో శశిధర్ గురించి కూడా అర్జున్కి బాగా తెలుసు. ప్రాజెక్ట్ మిస్ అయినందుకు అర్జున్లో కూడా బాధ కనిపిస్తుంది. కళ్యాణ్ మనసులో కోపంగా మాట్లాడుకుంటూ, "వాడు ప్రాజెక్టే కాదు, మైథిలిని కూడా పొందాలని చూస్తున్నాడు. అది ఇంకా భరించలేకపోతున్నాను" అని అనుకుంటాడు. "రే కళ్యాణ్, బిజినెస్ ఫీల్డ్లో ఇదంతా మామూలే అని నేను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా నువ్వు బాగా చదువుకున్న వాడివి, తెలివైన వాడివి. నీకు అన్నీ తెలుసు. వర్రీ అవ్వకు. ఈ ప్రాజెక్ట్ పోతే దీనికి మించిన ప్రాజెక్ట్స్ నీకు వస్తాయనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి కానీ ఇలా డీలా పడకూడదు" అని ధైర్యం చెప్పాలని చూస్తాడు అర్జున్. కానీ కళ్యాణ్ మనసులో అదే విషయం గురించి ఆలోచిస్తూ, "వర్రీ కాకుండా ఎలా ఉండనురా? వాడు నా ముందుకు వచ్చి వెటకారంగా నా మాటలు నా గుండెల్ని ఇంకా గుచ్చుకుంటున్నాయి. వాడు టెండర్ గెలుచుకొని సైలెంట్గా వెళ్ళి ఉంటే నేను ఇంతలా రియాక్ట్ కాకపోయేవాడినేమో. కానీ వాడు మైథిలి గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను" అని అనుకుంటాడు. ఆ విషయాల గురించి వదిలేసి అమ్మమ్మ గారికి టెస్టులు అయిపోయే వరకు అక్కడ కూర్చుందాం పదా కళ్యాణ్ అని ఇద్దరు ఓ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అర్జున్ తన మాటలతో కళ్యాణ్ బాధని పోగొట్టాలని చూస్తుంటాడు. కానీ కళ్యాణ్కి తగిలింది చిన్న గాయం కాదుగా,
శశిధర్ మాటల్ని మర్చిపోలేకపోతుంటాడు. ఇలా అనసూయం గారు టెస్టులు చేసి వాటి రిపోర్ట్స్ వచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది. డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూసి మాట్లాడుతూ, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ బీపీ మాత్రం కంట్రోల్లో ఉంచుకోవాలి. మెడిసిన్స్ ఇస్తాను, రెగ్యులర్గా వాడుతుండండి అని అంటాడు. కొద్దిసేపటికి ముగ్గురు బయటికి వస్తారు. చెప్తే వినవు కదా కళ్యాణ్, నీకు పెళ్ళయి పెళ్ళం వచ్చి నీ వారసుని చూసే వరకు నేను బతికే ఉంటాను అంటుంది అనసూయం గారు నవ్వుతూ. పెళ్ళి పెళ్ళం అనే మాటలు కళ్యాణ్కి నచ్చకపోయినా ఇప్పుడు వాటి గురించి డిస్కషన్ చేసే మూడ్ లేక, అబ్బా గ్రాని, ఇప్పుడు వాటి గురించి మాట్లాడకు, అర్జున్తో వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని అనసూయమ్మ గారిని అర్జున్తో పంపిస్తాడు. అది ఎమ్మెల్యే భార్గవనాయుడు ఇల్లు. శశిధర్ భార్గవనాయుడు బయట నుండి వస్తూ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి చేరుకొని ప్రాజెక్టు గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ ఇంటి లోపలికి వెళ్తుంటారు. ఈరోజు కళ్యాణ్ గడి మొహం చూడాలి, భలే సంతోషం వేసింది నాన్న. ఫస్ట్ టైం ఆ కళ్యాణ్ మీద గెలిచినందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఇద్దరం మందు పార్టీ చేసుకోవాలి అంటూ మందు బాటిల్స్ దగ్గరికి వెళ్తారు. శశిధర్ మందు బాటిల్ ఓపెన్ చేసి 2 గ్లాసెస్లో పోస్తుంటాడు. పని మనిషి పకోడీ ప్లేట్తో వచ్చి అక్కడ పెట్టి వెళ్తుంది. తండ్రి కొడుకులిద్దరూ సంతోషంతో చీజ్ చెప్పుకొని తాగటం మొదలు పెడతారు. శశిధర్ గ్లాస్ ఎత్తి దింపి, టెండర్ విషయంలో మనం ముందే కుమ్మక్కయ్యామనే విషయం ఎవరికి అనుమానం రాకుండా అంత సైలెంట్గా జరిగిపోయింది నాన్న అంటాడు. కొడుకు సంతోషం చూసి భార్గవనాయుడు కూడా నవ్వుతూ, అదేరా ఎమ్మెల్యేకున్న పవర్ అని ధీమా వ్యక్తం చేస్తాడు. శశిధర్ మళ్ళీ గ్లాస్ ఎత్తి దింపి, టెండర్ల కంటే ముందే ఈ ప్రాజెక్ట్ మన చేతికి దక్కించుకున్నామనే విషయం తెలియక ఈ టెండర్ల ప్రక్రియ నామమాత్రమే అని ఆ పిచ్చోళ్ళు అర్థం చేసుకోలేక అందరూ ఆ టెండర్ దక్కించుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. ఆ కళ్యాణ్ అయితే ఒక స్టెప్ ఎక్కువే వేసి ఆ ప్రాజెక్టు గురించి 4 చోట్ల సెర్చ్ చేసి విషయాలు సేకరించి మరీ టెండర్ తయారు చేశాడు. న్యాయంగా అయితే కళ్యాణ్ టెండర్ గెలిచి ప్రాజెక్ట్ దక్కించుకోవాలి, కానీ టెండర్ కూడా సబ్మిట్ చేయలేని బ్యాడ్ టైంలో ఉన్నాడు కళ్యాణ్ అని నవ్వుతుంటాడు. భార్గవ్ నాయుడు కూడా గ్లాస్ ఎత్తి దింపి, నా పదవిని పరపతిని ఉపయోగించి ఆ ప్రాజెక్ట్ దక్కించుకున్నామనే విషయం ఎవరికీ తెలియనివ్వకు. ఈ బిజినెస్ కూడా సంజన పేరు మీద నడుస్తుంది. నీ చెల్లెలి పేరు మీద నడుస్తున్న ఈ బిజినెస్కి బ్యాడ్ నేమ్ వస్తే నేను సహించను. పైగా మళ్ళీ ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది. మనం ఈ ప్రాజెక్టుని ఫ్రాడ్ చేసి దక్కించుకున్నామని బయటకు తెలిస్తే నా రాజకీయ జీవితం ముగుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఆ విషయం మీరు చెప్పాలా నాన్న? గుట్టు చప్పుడు కాకుండా మీ పరపతిని ఉపయోగించి ఇలాగే ఫ్రాడ్ మార్గంలో ప్రాజెక్ట్స్ దక్కించుకొని ఆ కళ్యాణ్ గడికి నిద్ర లేకుండా చేస్తాను అంటాడు శశిధర్. నువ్వు ఏమైనా చేసుకో, కానీ బిజినెస్కి నాకు చెడ్డ పేరు రాకుండా చూసుకో అని ఇద్దరు నవ్వుకుంటూ మందు తాగి వాళ్ళ దగ్గరికి ఎవరో వస్తున్నట్టుగా నీడపడటం చూసి ఎదురుగా చూస్తారు. అంతే, ఇద్దరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడ కళ్యాణ్ నిలబడటం చూసి ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అవుతారు. ఫ్లాష్ బ్యాక్. కళ్యాణ్ హాస్పిటల్ నుంచి అర్జున్ వాళ్ళని పంపించి తర్వాత కార్ తీసి శశిధర్ మాటల్ని గుర్తు చేసుకుంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. అలా రోడ్డు మీద వెళ్తుండగా సంజన స్కూటీ పక్క కాపి వెహికల్ లిఫ్ట్ కోసం చూస్తుంటుంది. కళ్యాణ్ సంజనాని చూసి కారు ఆపుతాడు. నోట్: స్కూల్లో కళ్యాణ్కి అర్జున్కి శశిధర్ మాత్రమే శత్రువు. సంజన వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేది. కళ్యాణ్ని అన్నయ్య అని పిలవడం సంజనకు అలవాటు. ఇవన్నీ ఎపిసోడ్స్ పెట్టి చెప్తే లాగవుతుందని నోట్ రూపంలో ఒక లైన్తో వివరిస్తున్నాను. సంజన కారులో కళ్యాణ్ని చూడగానే నవ్వుతూ, అన్నయ్య నువ్వా, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నా సంగతి వదిలే, నువ్వేంటి సంజన ఇక్కడ, నీ స్కూటీకి ఏమైంది అని అడుగుతాడు. స్కూటీ స్ట్రబుల్ ఇచ్చింది అన్నయ్య, నాన్నగారికి ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే లిఫ్ట్ కోసం చూస్తున్నాను అంటుంది. నేను మీ ఇంటి వైపు నుంచే వెళ్ళేది, కారెక్కు అంటాడు.
సంజన కారులో కళ్యాణ్ పక్కన కూర్చొని కారులో ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. కార్ అలా వెళ్తుంటే కళ్యాణ్ తన ఆలోచనలో తనుంటే సంజన ఆలోచనలో సంజన ఉంటుంది. నేను అర్జున్ని లవ్ చేస్తున్నట్టు అన్నయ్యకి ఒకసారి చెప్తే అని ఆలోచించి, అమ్మో వద్దులే, కళ్యాణ్ అన్నయ్యకి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళంటే అసలు ఇష్టం ఉండదు, ఈ విషయం అన్నయ్యకి చెప్పినా ప్రయోజనం ఉండదు అనే నిర్ణయానికి వస్తుంటుంది. కొద్దిసేపటికి ఎమ్మెల్యే భార్గవనాయుడు ఇంటి ముందు కారు ఆగుతుంది. థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి సంజన కారు దిగి లోపలికి వెళ్తుంటుంది. వాళ్ళ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ కాక 3 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిపోయే జనాలు ఎమ్మెల్యే అనుచరులు ఉంటుంటారు. ఫస్ట్ ఫ్లోర్లో నాయకులతో పార్టీకి సంబంధించిన మీటింగ్స్ వగేరా జరుగుతుంటాయి. సెకండ్, థర్డ్ ఫ్లోర్లో ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు చీకటి పడింది కాబట్టి ఆ ఇంట్లో జనసంచారం కూడా అంతగా లేదు. సంజన దిగగానే కళ్యాణ్ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళబోతుండగా ఛార్జింగ్లో ఉన్న ఫోన్ చూసి సంజన ఫోన్ మర్చిపోయిందే అని అనుకొని ఆ ఫోన్ తీసుకొని గేటు ముందు సెక్యూరిటీ దగ్గరికి వచ్చి పైకి చూస్తుంటాడు. సంజన అప్పటికే థర్డ్ ఫ్లోర్కి వెళ్తూ కనిపిస్తుంది. సంజన, నీ మొబైల్ మర్చిపోయావు అని కేక వేయగానే, ఓ సారీ సెక్యూరిటీ, ఆ అన్నయ్యని లోపలికి పంపించు అని చెప్పి, అన్నయ్య మీరు లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి రండి, నేను అక్కడికి వచ్చి మొబైల్ తీసుకుంటాను అంటుంది. కళ్యాణ్కి లోపలికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఆ సమయంలో తన సిక్స్త్ సెన్స్ చెప్పింది విని లోపలికి వెళ్తుంటాడు. కళ్యాణ్ లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి వచ్చి లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చేసరికి సంజన స్టెప్స్ దిగుతూ వస్తుంది. కళ్యాణ్ దగ్గర నుంచి సంజన ఫోన్ తీసుకొని, థ్యాంక్స్ అన్నయ్య, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను అంటుంది. పర్వాలేదులే అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తుంది. అంటే అప్పుడే భార్గవ నాయుడు, శశిధర్ బయట నుంచి వస్తూ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వస్తుంటారు. కళ్యాణ్ లిఫ్ట్ కోసం వెయిట్ చేయకుండా స్టెప్స్ దిగుతూ కిందికి వస్తుంటాడు. అప్పుడే వాళ్ళు లిఫ్ట్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్లో దిగి ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తుంటారు. స్టెప్స్ దిగుతూ వచ్చిన కళ్యాణ్కి వాళ్ళ మాటలు చెవినబడి అనుమానంతో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ మాటలు వింటాడు. ప్రజెంట్ భార్గవ నాయుడు, శశిధర్ కళ్యాణ్ వైపు షాకే చూస్తుండగానే టెండర్ విషయంలో వాళ్ళు చేసిన ఫ్రాడ్ గురించి విన్న కళ్యాణ్ తాపీగా వాళ్ళకు దగ్గరగా వచ్చి వాళ్ళ ముందు ఉన్న బాటిల్ ఎత్తి గడగడ తాగి అక్కడే ఉన్న పకోడీ ప్లేట్ తీసుకొని అక్కడి నుంచి కాస్త దూరంలో వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫాలోకి వచ్చి కూర్చొని టీపాయ్ మీద పకోడీ ప్లేట్ పెట్టుకొని దానిలో నుంచి ఒకటి అందుకొని క్రాస్ లెగ్ వేసుకొని కూర్చొని టీవీ ఆన్ చేసి కూల్గా ఆ పకోడీ తింటూ టీవీ చూస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్తాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ నచ్చితే మాత్రం దయచేసి షేర్ చేస్తూ ఉండండి.